ఒక గ్రామం కేవలం ఇళ్లతో నిర్మాణం కాదు, ఒక తాండా కేవలం మనుషులతో కాదు, అది ఐక్యతతో విశ్వాసంతో ధర్మంతో నిర్మాణం అవుతుంది. నాయకులు మౌనం వహిస్తే సమాజం నెమ్మదిగా కనుమరుగవుతుంది. ఇప్పుడు సమయం వచ్చింది, మళ్ళీ లేవాల్సినది. లేచి రండి ఇప్పుడు సమాజం కోసం, మీ పేరు కోసం ఏదైనా చేసి చూపండి. ప్రతి తాండా నుండి స్వరం వినిపించాలి. రాబోయే తరాల కోసం ధర్మాన్ని కాపాడండి. ఈ పవిత్ర మార్గంలో ఇప్పుడు చేరండి. పాదయాత్ర ప్రతి హృదయ కోరికగా మారాలి. భవసుం మహారాజీతో కలిసి నడవండి. ఆ గౌర్ ధర్మ ప్రతి చూపులో వెలుగాలి. లేచి రండి ఇప్పుడు సమాజం కోసం, మీ పేరు కోసం ఏదైనా చేసి చూపండి. ప్రతి తాండా నుండి స్వరం వినిపించాలి. రాబోయే తరాల కోసం ధర్మాన్ని కాపాడండి. ప్రతి తాండా సర్పంచ్ ఒక నిర్ణయం తీసుకుంటే ఎవరు ఈ సమాజాన్ని ఆపలేరు. ఇది రాజకీయాల సమయం కాదు, ఇది సమాజ సేవ చేసే సమయం. ప్రతి తాండాలో దీపం వెలిగించాలి. ప్రతి హృదయంలో ధర్మం నింపాలి. ప్రతి గ్రామం కలగొనుంగుకు రావాలి. కొత్త చరిత్రుడు సృష్టించాలి. దేశ విదేశాల నుండి ప్రజలు చేరుతారు. మన ముందుకు వస్తే వారు కూడా వస్తారు. ఒక అడుగు వేస్తే వేల అడుగులు నీ వెనుక వస్తాయి. లేచి రండి ఇప్పుడు సమాజం కోసం, మన గుర్తింపును కాపాడుకోవడం కోసం. మాతా మరయామా పేరు తీసుకొని పరమా జ్యోతి వెలిగించడానికి భావసింగ్ మహారాజీతో కలిసి నడవండి. సేవాలారాశీర్వాదం పొందండి. పాదయాత్రలో అడుగులు కలపండి. మరియు కొత్త చరిత్రను సృష్టించండి. రేపు రాబోయే తరాలు అడిగితే మీరు సమాజం కోసం ఏమి చేశారు అని తల వంచకండి. ఈ రోజే ఏదైనా చేసి చూపండి. చరిత్ర మీను.
గుర్తుంచుకునేలా. రండి కలిసి ప్రమాణం చేద్దాం, ప్రతి తాండాలో వెలుగు నింపుదాం. కౌర్ ధర్మ జ్యోతి ఇప్పుడు ప్రతి హృదయంలో ఎప్పటికీ వినిపించడా.